హాయ్ మేము లౌడా హాయ్ అందరికీ. నా పేరు అప్పలి కౌశిక్. నేను ఎన్ఐటీలో బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్నాను. అండ్ అఖిల. హాయ్ అందరికీ, నా పేరు అఖిల. నేను నెక్స్ట్ వేవ్లో సెకండ్ ఇయర్ చదువుతున్నాను. నేను సంతోష్ కూడా సేమ్ సెకండ్ ఇయర్లో నెక్స్ట్ వేవ్లో చదువుతున్నాడు. అయితే మేము ఫస్ట్ ఏం బిల్డ్ చేసాము అనేది చెప్తాము. మా ప్రాజెక్ట్ పేరు వచ్చేసి గైడెక్స్ ఏం చేస్తాయి అని అంటే, ఎవరైతే మనకి కళ్ళు లేని వాళ్ళు ఉంటారో, బ్లైండ్ పీపుల్ ఉంటారో, వాళ్ళు రోజువారీ పనులు చేసుకోవడం కష్టం అవుతుంది. కాబట్టి వాళ్ళు ఒక ప్లేస్ నుండి ఇంకొక ప్లేస్కి వెళ్ళడం కష్టం అవుతుంది. అలాగే సైన్ బోర్డ్స్ ముందున్న బోర్డ్స్ చదవలేరు. అలాగే వాళ్ళు ముందు ఎవరు వెళ్తున్నారు, ఆ పర్సన్ ఏంటి అని కూడా తెలుసుకోలేరు. తర్వాత ముందు ఏమైనా ఆబ్జెక్ట్ ఉందా, ముందు బస్సు వెళ్తుందా, లేకపోతే ముందు చైర్ ఉందా అని కూడా వాళ్ళు తెలుసుకోలేరు. కాబట్టి ఇవన్నీ మేము సాల్వ్ చేద్దామని చెప్పేసి మా ప్రాజెక్ట్ ఒక థీమ్ అనమాట. ఇప్పుడు మాకు ఈ ఐడియా ఎలా వచ్చింది అని చెప్పాలంటే, మేము ఇంటర్న్షిప్ చేసాము. మేము ముగ్గురం డ్రోన్ సెక్టర్లో ఇంటర్న్షిప్ చేసాము. ఇంటర్న్షిప్ చేసి వచ్చిన తర్వాత ముగ్గురం కూర్చొని మా ఇంటర్న్షిప్ జర్నీ షేర్ చేసుకుంటున్నాము. మేము ఇంటర్న్షిప్లో ఇలా చేసాము అని చెప్పి. కౌశిక్ ఎక్కడైతే ఇంటర్న్షిప్ చేశాడో అక్కడ ఒక పర్సన్ని చూశాడు. ఆ పర్సన్ బ్లైండ్ ఉంటే వాళ్ళకు స్టిక్ వాడుతున్నారు. ఆ స్టిక్ అనేది చాలా హెవీ ఉంది. దాన్ని వాడడం వల్ల వాళ్ళకి అన్ని ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ అవ్వట్లేదు, కొన్ని ప్రాబ్లమ్సే సాల్వ్ అవుతున్నాయి. కాబట్టి కౌశిక్ మాట్లాడితే ఆమె ఏముంది అని అంటే, నాకు అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అయ్యేలాగా ఒక డివైస్ ఉంటే బాగుంటుంది, ఇది చాలా బరువుగా ఉంది, నాకు వేరే ఒక డివైస్ ఉంటే బాగుంటుంది అని చెప్పిన తర్వాత మేము కూర్చొని మాట్లాడుకుంటున్నాము. ఆ డివైస్ ఒకటి మనమే ప్రిపేర్ చేస్తే బాగుంటుంది, వేరే వాళ్ళ దగ్గరికి ఎందుకు, మనమే స్టార్ట్ చేద్దామని చెప్పి మేము ముగ్గురం అనుకొని ప్రాజెక్ట్ స్టార్ట్ చేసాము. సో ప్రాజెక్ట్లో ఏంటంటే ఫస్ట్ 4 ఫీచర్స్ అనుకున్నాము, కానీ అవి 5 ఫీచర్స్ కింద వెళ్ళిపోయినాయి. 4 ఫీచర్లు ఏంటివంటే, ఒకటి కెమెరా తోటి ఆబ్జెక్ట్స్ చూడడం, ఏ ఆబ్జెక్ట్ అని, ఒక పర్సన్ ఉన్నాడా, టేబుల్ ఉందా, అదంతా చూడడం. ఒక కంప్లీట్ ఎట్లా అంటే, హ్యూమన్ స్ట్రక్చర్ తీసుకుంటే ఐస్ లెక్క కెమెరా అనేది. ఈ కెమెరా మొత్తం ఐస్ కింద పనిచేస్తాయి. ఎట్లా అంటే, పర్సన్ ఉన్నాడా, టేబుల్ ఉందా, ఏది ఉందని చెప్తుంది. మాట్లాడుతుంది. బ్లూటూత్ మాడ్యూల్ ఉంటుంది, అది రికార్డింగ్. ఏం మాట్లాడిందో కంటెంట్. ఇప్పుడు యూజర్ అనేటువంటి ఉన్నాడు అనుకోండి, వెరీ గుడ్ అనుకోండి, వీడు ఇప్పుడు ఇక్కడ నుంచి ఒక డిస్టెన్స్కి వెళ్ళాలి, వానికి కనిపించదు అసలు ఏముంది, ముందర పర్సన్ ఉన్నాడా, టేబుల్ ఉందా, అంతా ఏం చేయలేదు. దీని లోపల ఒక ఏఐ అసిస్టెన్స్ ఉంటుంది. అది ఏం చేస్తుంది అంటే, నువ్వు ముందర ఇలా వెళ్తున్నావు, నీ ముందర ఒక పర్సన్ ఉన్నాడు, టేబుల్ ఉంది అని చెప్తుంది. అంటే నువ్వు ముందర దాన్ని ఆటోమేటిక్గా క్యాలిక్యులేట్ చేసుకుంటుంది. ముందర టేబుల్ ఉంది, నువ్వు లెఫ్ట్ సైడ్ నుంచి వెళ్ళొచ్చు, లెఫ్ట్ సైడ్ నుంచి ఫ్రీగా ఉంది రూట్, నువ్వు లెఫ్ట్ సైడ్ ఉంటే లెఫ్ట్ సైడ్ ఖాళీ ఉంటే లెఫ్ట్ సైడ్ నుంచి వెళ్ళొచ్చు, రైట్ సైడ్ ఖాళీ ఉంటే రైట్ సైడ్ నుంచి వెళ్ళొచ్చు. అదొకటి. అండ్ దీంట్లో ఫేషియల్ రికగ్నేషన్ కూడా పెట్టాం. ఫేషియల్ రికగ్నేషన్ ఏంటిదంటే, ఇప్పుడు ఒక పర్సన్ డేటా ఆల్రెడీ మేము ఫీడ్ చేసుకున్నాం, ఒక X% డేటా ఆల్రెడీ ఫీడ్ ఉంది మా దగ్గర. ఇప్పుడు ఆ పర్సన్ ముందరికి వచ్చిండు అనుకోండి, వీడికి తెలియదు ఆ పర్సన్ ఎవరు అని. వీడు ఏం చేస్తాడు, వీడు హూ అనే కమాండ్ ఇస్తాడు. హూ అనే కమాండ్ ఇస్తే, ఈ పలానా పర్సన్ నీ ముందున్నాడు అని చెప్పి చెప్తుంది. ముందున్నాడా, నీకు లెఫ్ట్ సైడ్ ఉన్నాడా, రైట్ సైడ్ ఉన్నాడా అని చెప్తుంది. అదొక 2 ఫీచర్స్. థర్డ్ ఫీచర్ వచ్చేసి SOS అనేది ఏంటంటే, ఇప్పుడు మనకి తెలియదు, ఒక ఎమర్జెన్సీ సిచ్యువేషన్ ఉంది, వాడు ఎక్కడనో తెలియదు, మనకి భయం వేసింది, అరే నేను ఎక్కడో తప్పిపోయినానో అది అని అనుకుంటే, వాడు ఏం చేస్తాడు అంటే, హెల్ప్ అని ఒకటి కమాండ్ అంటాడు. హెల్ప్ అనే కమాండ్ ఏం చేస్తుంది అంటే, వీడున్న ఎగ్జాక్ట్ లొకేషన్ గూగుల్ మ్యాప్స్ ఏదైతుందో ఆ లింక్ తీసుకొని వాళ్ళకి వాట్సాప్లో, వాళ్ళ కేర్ టేకర్స్ ఎవరైతే ఉన్నారో, అంటే వాళ్ళ మదర్, ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరున్నారో వాళ్ళకి మెసేజ్ వెళ్తుంది. వాట్సాప్లో మెసేజ్ ఏమవుతుంది అంటే, ఈ పర్సన్ ఈ లొకేషన్లో ఉన్నాడు, హీఈస్ ఇన్ డేంజర్ అని చెప్పి వెళ్తుంది. అదొకటి, అది థర్డ్ ఫీచర్. ఫోర్త్ ఫీచర్ వచ్చేసి నావిగేషన్కి ఎలా వాడాము అంటే, GPS వాడాము, ఇంకోటి గూగుల్ మ్యాప్స్ వాడాము. గూగుల్ మ్యాప్స్ రూట్ చూపించడానికి, GPS ఎగ్జాక్ట్గా ఎక్కడ ఉన్నాడు పర్సన్ చూపించడానికి. అండ్ బట్ కంప్లీట్గా ఫ్రీ యూస్. వాడి పవర్ బ్యాంక్ ఉంటుంది లోపల. యాక్చువల్ ఇక్కడ మేము వాడింది జెట్సన్ ఒరినానో వాడాము. ఎన్ని అవర్స్ అంటే, ప్రస్తుతానికి దీనికి పవర్ సప్లై బయటకి నుంచి ఇస్తున్నాము. పవర్ బ్యాంక్ ఇచ్చి 20,000 mAh ఇస్తే లైక్ ఒక 32 అవర్స్ వరకు కంప్లీట్గా పవర్ వస్తుందని నేను అనుకుంటున్నాను. మా అబ్జర్వేషన్ వరకు అయితే ఇప్పటివరకు ట్రావెల్ చేస్తాడు 32 అవర్స్ వస్తుంది. ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. పవర్ బ్యాంక్ ఇస్తాం కదా, పవర్ బ్యాంక్ ఛార్జింగ్ ఎట్లా నార్మల్ ఫోన్స్కి ఎలా పవర్ బ్యాంక్ వాడతామో దీనికి కూడా అలానే. యానిమల్స్, హ్యూమన్స్, ఏ ఆబ్జెక్ట్స్ అయినా అన్ని డిటెక్ట్ చేస్తుంది. ఇప్పుడు వాడు ఇక్కడ నుంచి బస్ రూట్కి వెళ్ళాలంటే, బస్ టెక్స్ట్ ఏందో తెలియదు అనుకాడ, బస్ పేరు చదవలేడు, వాడు అడుగుతుంది స్కాన్ అంటాడు. ఆ బస్ పేరు చదివి, అరే ఇక్కడ నుంచి ఇక్కడ ఈ బస్ పేరు ఇది, నువ్వు ఈ బస్సు ఎక్కొద్దా అని అజంప్షన్. అది ఆ బస్ పేరు చదవడం వరకు చెప్తుంది. ఇది వాన్ అజంప్షన్ అదంతా. లేదు ఏం లేదు రేడియేషన్. ఇది మొత్తం ఆఫ్లైన్, కంప్లీట్ వరకు ఆఫ్లైన్ వరకే వేసాను దీన్ని.
ఇంటర్నెట్ వాడలేదు ఇంకా యాక్చువల్గా కంప్లీట్లీ ఆఫ్లైన్ వరకు. అండ్ మొత్తం ఏ కూడా ఇది ఏదైతే మనం ఏ అంటే ఏదైతే మనం ఏఐస్ కానీ వాడుతున్నామో నావిగేషన్కి కానీ ఈ ఇమేజ్ టెక్స్ట్ డిటెక్షన్కి పర్సన్ డిటెక్షన్కి మొత్తం ఇక్కడే దీంట్లోనే లోకల్గా రన్ చేస్తున్నాం మోడల్స్ అన్నీ. సో మనకి ఇంటర్నెట్ కనెక్షన్ అవసరం లేకుండా మోడల్ అంతా ఏఐ మోడల్స్ అన్నీ ఈ జెట్సన్ ఓరెన్లోనే ఉంటాయి. సో వాళ్ళు ఆఫ్లైన్లో ఇంటర్నెట్ కనెక్ట్ కాకపోయినా కూడా దీని నుండే మొత్తం అన్నీ నడుస్తాయి ఏ ఫీచర్స్ అన్నీ. నా పేరు అక్షయ్. ఐఎమ్ ఫ్రమ్ మడలో డిమ్యూటివ్ యూనివర్సిటీ. ఐఎమ్ స్టడింగ్ ఇన్ బీటెక్. మై స్పెషలైజేషన్ CSE AML. ఇట్ ఈస్ అ స్మార్ట్ బ్రిడ్జ్ హెల్త్ మానిటరింగ్ సిస్టమ్. ఇది ఎలా అంటే బ్రిడ్జ్ కండిషన్ ఎలా ఉందో మొత్తం చెప్తుంది ఓనర్స్కి. లైక్ బ్రిడ్జ్ షేక్ అయినా చెప్తుంది ఓనర్స్కి, లేకపోతే బ్రిడ్జ్ లోడ్ ఎక్కువైనా చెప్తుంది. ఒకవేళ లేకపోతే బ్రిడ్జ్ కింద వాటర్ లెవెల్ ఎక్కువ మొత్తం పైకి వచ్చినా చెప్తుంది, ఇట్లా వాటర్ లెవెల్ వస్తుంది, సో ఇట్ విల్ బి డేంజర్, సో టేక్ ద ప్రికాషన్స్ అని చెప్తుంది. అది ఇది ఎందుకు తీసుకున్నామంటే ప్రీవియస్లీ హిమాచల్ ప్రదేశ్లో ఫ్లడ్ వచ్చి ఒక బ్రిడ్జ్ మొత్తం కూలిపోయింది. దాంట్లో థౌజండ్స్ ఆఫ్ పీపుల్ చనిపోయారు. సో అది ఓవర్కమ్ చేయడానికి ఈ బ్రిడ్జ్ మేము బిల్డ్ చేస్తాం. అది మేము సో it will save the lives of the many people. సో అందుకే బ్రిడ్జ్ బిల్డ్ చేస్తాం. ఇదేమన్నా బ్రిడ్జ్ కరెక్షన్ ఉన్నా చెప్తుంది. లైక్ ఏమన్నా బ్రిడ్జ్లో ఏమన్నా స్క్రాచెస్ ఉన్నా ఓనర్స్కి కెమెరా ద్వారా ఇది పంపిస్తుంది వాళ్ళకి, ఇట్లా స్క్రాచ్ ఉంది, సో బీ కేర్ఫుల్ అని చెప్పేసి. అలా వాటర్ లెవెల్ ఎక్కువ ఉన్న మొత్తం చెప్తుంది. ఇది ఇట్లా ఫ్లడ్ వచ్చే అవకాశం ఉంది కావచ్చు, సో అది ఇక్కడ చెప్తుంది. ఇక్కడ రెడ్, గ్రీన్, ఆరెంజ్ కలర్ చెప్తుంది. అది మళ్ళీ వార్నింగ్ ఇస్తుంది. అది సైలెంట్ ఉంటుంది. మళ్ళీ మెసేజ్ ఓనర్లకి ఫోన్ కాల్ వస్తుంది వాళ్ళకి, ఇట్లా మెసేజ్ చేస్తుంది. వాటర్ ఫ్లో అంటే వాటర్ లెవెల్ ఎంత ఉంది, వాటర్ లెవెల్ తక్కువ ఉందా ఎక్కువ ఉందా అది కూడా చెప్తుంది. అండ్ మళ్ళీ ఇట్లాంటి బ్రిడ్జెస్ ఒకవేళ మల్టిపుల్ ఉన్నాయి అనుకో చెప్తుంది. ఇట్లా ఈ బ్రిడ్జ్ లొకేషన్ ఇక్కడ ఉంది, పర్టికులర్ GPS ద్వారా చెప్తుంది, పర్టికులర్ దగ్గర ఉంది అని చెప్పేసి బ్రిడ్జ్ అని. ప్రాజెక్ట్ పూర్తి చేయడానికి ఎన్ని రోజులు పట్టింది? 1.5 month అట్లా పడింది. అట్లా 1.5 month అంతా అంటే ప్లానింగ్కి, మోడల్ చేసుకోనికి, మొత్తం మళ్ళీ ఎక్విప్మెంట్ ఆర్డర్ పెడితే రానికి అంతా 1.5 month పట్టింది అలా. హాయ్ అండి, నా పేరు రాహుల్ అత్లూరి. నేను నెక్స్ట్ వేవ్ సంస్థ CEO అండ్ కోఫౌండర్ని. ఈరోజు ఇక్కడ టేక్ ఓవర్ 2026 అనే ఒక కార్యక్రమం జరుగుతూ ఉంది. సో దీనికి సంబంధించి మొత్తం అక్రాస్ ద కంట్రీ నుండి ఒక 19 క్యాంపసెస్ నుండి మోర్ దెన్ 300 స్టూడెంట్స్ని ఈ ఈవెంట్కి సెలెక్ట్ చేయడం అనేది జరిగింది. త్రూ వీళ్ళంతా స్టూడెంట్స్ అందరూ కూడా అటు హ్యాకథాన్స్లో పార్టిసిపేట్ చేసి, అలాగే ఒక ఆంటర్ప్రెన్యూరియల్ జర్నీలో పార్టిసిపేట్ చేసేసి, అలాగా అక్రాస్ ద కంట్రీ నుండి కూడా క్లోజ్ టు 300 టీమ్స్ అనేవి ఈరోజు ఇక్కడికి రావడం అనేది జరిగింది. క్లోజ్ టు 1000 స్టూడెంట్స్ వచ్చారు. ఈరోజు రేపు ఏం జరుగుతూ ఉంటుందంటే వీళ్ళకి ఒకటి మేకర్స్ కాన్క్లేవ్ అనేది జరుగుతుంది. ఇదంతా కూడా వచ్చేసి ఏంటంటే ఫిజికల్ ఏఐకి సంబంధించిన కాంపిటీషన్. సో దీనిలో ఏంటి అంటే స్టూడెంట్స్ వచ్చేసేటప్పటికి మనకి ఒక ఫిజికల్ హార్డ్వేర్ ఏదైతే ఉంటుందో దానిలో ఏఐని ఇంటిగ్రేట్ చేసేసి సొల్యూషన్స్ని బిల్డ్ చేస్తూ ఉంటారు. సో మనకి దానికి పాసిబుల్ అప్లికేషన్స్ అయ్యి వచ్చేసేటప్పటికి అంటే మనకి ఈ ఫిజికల్ ఏఐకి సంబంధించి అవి అటానమస్ డ్రోన్స్ లాంటివి అయ్యి ఉండొచ్చు, ఆర్ లేకపోతే మనకి అటానమస్ వెహికల్స్ అయ్యి ఉండొచ్చు, లేకపోతే స్మార్ట్ హెల్మెట్స్ లాంటివి అయ్యి ఉండొచ్చు. సో అలా డిఫరెంట్ సొల్యూషన్స్ని కూడా స్టూడెంట్స్ బిల్డ్ చేస్తూ ఉన్నారు. అలాగే మనం బ్రేవ్ అనే ఒక కాంపిటీషన్ కండక్ట్ చేసాము అక్రాస్ ద కంట్రీ కూడా. సో దీనిలో భాగంగా ఏంటి అంటే స్టూడెంట్స్ వాళ్ళు ఏజెంటిక్ ఏఐ స్కిల్స్ ఏవైతే ఉంటాయో సో ఆ స్కిల్స్ని నేర్చుకొని వాళ్ళు ఏంటి అంటే వాళ్ళ చుట్టుపక్కల ఉన్న బిజినెస్లు ఏవైతే ఉంటాయో స్మాల్ అండ్ మీడియం స్కేల్ బిజినెస్లు అయ్యి ఉండొచ్చు, లేకపోతే స్మాల్ అండ్ మీడియం స్కేల్ ఎంటర్ప్రైజెస్ అయ్యి ఉండొచ్చు. సో వాటికి వెళ్ళిపోయి వీళ్ళు ఏదైతే టెక్నాలజీ నేర్చుకున్నారో, ఏజెంటిక్ ఏ స్కిల్స్ ఏవైతే నేర్చుకున్నారో సో వాటితోటి వాళ్ళ బిజినెస్కి ఏ విధంగా వాళ్ళ రెవెన్యూని కానీ బిజినెస్ని కానీ ఏ విధంగా బూస్ట్ చేయొచ్చు అనే పాయింట్ ఆఫ్ వ్యూలో వీళ్ళు సొల్యూషన్స్ని ప్రపోజ్ చేయడము, అండ్ దానికి ఆ బిజినెసెస్ స్టూడెంట్స్కి ప్రాజెక్ట్స్ ఇచ్చి వాటిని ఇంప్లిమెంట్ చేసినందుకు గాను వాళ్ళు డబ్బులు రెవెన్యూ కూడా ఇవ్వడం అనేది జరుగుతుందన్నమాట. సో ఈ విధంగా లాస్ట్ 3 months టైంలోనే సుమారుగా 2 కోట్లకి పైగా రూపాయలు మన స్టూడెంట్స్ డిఫరెంట్ క్లయింట్స్కి సర్వీసెస్ ఆఫర్ చేసి సంపాదించడం అనేది జరిగింది. క్లోజ్ టు 150 టీమ్స్ సక్సెస్ఫుల్గా పార్టిసిపేట్ చేసేసి సక్సెస్ఫుల్గా ముందుకు రావడం అనేది కూడా జరిగింది. సో దానిలో మనకి టాప్ వచ్చిన కంపెనీ వచ్చేసేటప్పటికి వాళ్ళు ఏంటి అంటే 15 to 16 lakhs రూపీస్ ఒక లాస్ట్ 3 monthsలోనే సంపాదించడం అనేది కూడా జరిగిందనమాట. సో ఒక పక్కన మనం చూస్తున్నట్టయితే ప్రపంచం అంతా కూడా ఏఐ రావడం వల్ల ఏంటి అంటే సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ జాబ్స్ అనేవి పోతున్నాయి అనేది కూడా చూస్తున్నాం గత 2-3 yearsగా. బట్ ఎట్ ద సేమ్ టైం ఎప్పుడైతే మనకి బ్రేవ్ ద్వారా మనకి స్టూడెంట్స్ ఏమని ప్రూవ్ చేస్తున్నారంటే ఎప్పుడైతే
ఎప్పుడైతే వాళ్ళకి కొత్త స్కిల్స్ ఏవైతే ఉంటాయో, ఈ ఏజెంటిక్ ఏఐ కానీ ఏఐకి సంబంధించిన స్కిల్స్ ఎప్పుడైతే ఉంటాయో, సో దాంతో ఆపర్చునిటీస్ అనేవి మనకి అన్లిమిటెడ్ ఆపర్చునిటీస్ ఉంటాయి అని చెప్పేసి కూడా మనకి ప్రూవ్ చేయడం అనేది జరిగింది. అలాగే రానున్న కాలంలో ఏదైతే ఫిజికల్ ఏఐ అనే ఒక డొమైన్లో ఎక్కడైతే ఆపర్చునిటీస్ బోల్డ్ అన్ని క్రియేట్ అవ్వబోతున్నాయో, ఈరోజు చూసినట్టయితే మనం కన్స్ట్రక్షన్ డొమైన్లో తీసుకున్నా సరే, లేకపోతే మ్యానుఫ్యాక్చరింగ్లో తీసుకున్నా సరే, ఈ రోజుకి కూడా చాలామంది హ్యూమన్స్ వర్క్ చేస్తున్నారు. బట్ ఈ ఫిజికల్ ఏఐ అనేది ఎప్పుడైతే వస్తుందో అప్పుడు ఏంటి అంటే కన్స్ట్రక్షన్ డొమైన్లో అయ్యి ఉండొచ్చు, లేకపోతే మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీలో అయ్యి ఉండొచ్చు, లేకపోతే ఈవెన్ మన ఇంట్లో కుకింగ్ అయ్యి ఉండొచ్చు. సో ఇవన్నీ కూడా రోబోసే చేసే రోజులు కూడా మనకి రానున్న కాలంలో రాబోతున్నాయి. సో దానికి సంబంధించి స్కిల్స్ని కూడా బిల్డ్ చేసుకొని దానికి సంబంధించి అప్లికేషన్స్ని కూడా బిల్డ్ చేసేసి ఆంటర్ప్రినర్స్ కింద మారడం అనేది మనం నెక్స్ట్ వేవ్లో స్టూడెంట్స్ చేయడము అనేది చూస్తూ ఉన్నాము. అండ్ మనకి ఏంటి అంటే ఎప్పుడైతే మనం ఎన్ఐఐటి అనేది స్థాపించామో, నెక్స్ట్ వేవ్ ఆఫ్ ఇన్నోవేషన్ ఇన్ అడ్వాన్స్డ్ టెక్నాలజీస్, సో దీని ద్వారా మనం స్టూడెంట్స్ని టెక్నాలజీ లీడర్స్ కింద మరియు ఆంటర్ప్రినర్స్ కింద తీర్చిదిద్దడం అనే ఒక లక్ష్యంతో మనం స్థాపించడం జరిగింది. సో ఈరోజు ఈ స్టూడెంట్స్ అందరూ కూడా మీరు చూసినట్టయితే వీళ్ళందరూ ఇంకా ఫైనల్ ఇయర్కి రాలేదు. వీళ్ళలో చాలామంది ఇంకా ఫస్ట్ ఇయర్స్లో ఉన్నారు, సెకండ్ ఇయర్స్లో ఉన్నారు. సో ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడే వాళ్ళ స్కిల్స్ తోటి, వాళ్ళ ఆంటర్ప్రినరియల్ స్కిల్స్, టెక్నాలజీ స్కిల్స్ తోటి వాళ్ళు ఏవైతే సాధిస్తున్నారో, సో ఇదంతా కూడా ఒక రోల్ మోడల్స్ లాగా నిలుస్తూ ఉన్నారు. వెరాస్ మనం చూసినట్టయితే ఈరోజు ట్రెడిషనల్ ఇంజనీరింగ్ కాలేజెస్లో స్టూడెంట్స్ గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాతకి కూడా వాళ్ళకి ఇంకా స్కిల్స్ అనేవి లేక, ఉద్యోగాలు లేకపోతే వాళ్ళంతటి వాళ్ళు ఆపర్చునిటీస్ క్రియేట్ చేసుకోలేని పరిస్థితిలో ఉన్న ఈ టైంలో మన స్టూడెంట్స్ వచ్చేసేటప్పటికి వాళ్ళు ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఉన్న టైంలోనే వాళ్ళు సొంతంగా కంపెనీస్ని పెడుతూ, వాళ్ళే సొంతంగా క్లయింట్స్ని తీసుకొని వస్తూ బిజినెస్ని కూడా ఆల్రెడీ బిల్డ్ చేస్తూ ఉన్నారు. సో ఇది మనకి పవర్ ఆఫ్ ఏఐ. ఇలాగా మన కంట్రీలో ఉన్న యూత్ అందరూ కూడా ఒకవేళ వాళ్ళు కూడా ఏఐ స్కిల్స్ని కనుక నేర్చుకొని వాళ్ళ చుట్టూ ఉన్న లొకాలిటీస్లో ఉన్న ప్రాబ్లమ్స్ని కనుక సాల్వ్ చేయడం అనేది కనుక మొదలు పెడితే మనకి కంట్రీకి అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం అనేది ఉండదు. అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లమే కాదు, ఈ కంపెనీ పెట్టిన ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళే ఇంటర్న్ ఇంకొక 10-20 మందికి కూడా ఉపాధి కల్పించే స్థాయికి మనకి స్టూడెంట్స్ అందరూ కూడా ముందుకెళ్తారు. సో ఈ 2 days కూడా మనకి టేక్ ఓవర్ 2026లో ఎవరైతే స్టూడెంట్స్ కంట్రీ మొత్తం నుండి కూడా వచ్చారో, మనకి ఢిల్లీ ఎన్సీఆర్ నుండి, మహారాష్ట్ర నుండి, కర్ణాటక నుండి, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, రాజస్థాన్, సో ఇలా డిఫరెంట్ రీజియన్స్ నుండి కూడా రావడం అనేది జరిగింది. సో వీళ్ళందరూ కూడా డిఫరెంట్ ప్రాజెక్ట్స్ని కూడా చేస్తూ వాటన్నిటిని కూడా ఈరోజు డెమోస్, పిక్చర్స్ కూడా చేస్తూ ఉన్నారు. సో మనం ఈ స్టూడెంట్స్ ఎవరైతే దీనిలో టాప్ వచ్చే స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో, సో వాళ్ళకి ప్రైజ్ మనీతో పాటు మనం ఏంటి అంటే ఈ స్టూడెంట్స్ని వెంచర్ క్యాపిటలిస్ట్కి అండ్ ఏంజల్ ఇన్వెస్టర్స్కి కూడా కనెక్ట్ చేయడం అనేది జరుగుతుంది. తద్వారా ఏంటి అంటే ఈ స్టూడెంట్స్ ఇది ఒక కాలేజ్ ప్రాజెక్ట్ లాగా మాత్రమే కాకుండా, లేకపోతే ఒక కొద్దిపాటి టైంలో వాళ్ళు సంపాదించే ఒక రెవెన్యూ లాగా మాత్రమే కాకుండా వాళ్ళ ఎంటర్ప్రైజ్ అనే దాన్ని కూడా ఇంకా ముందుకి గ్రో చేస్తూ ముందుకెళ్ళి వచ్చే విధంగా మనం తీర్చిదిద్దుతూ ఉన్నామన్నమాట. రైట్.